పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ కి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. క్యూఆర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలుండగా మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 90 ఎకరాల్లో ఈ టవర్స్ ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైనటువంటి 807 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇక తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో గుర్తించినటువంటి స్థలాల్లో 8,000 ఇళ్లని నిర్మించనున్నారు. ఇక ఏడాదిలో 1,00,000 ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. తొలి విడతలో నిర్మించే ఇళ్లలో ఏడాదిలోగా గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక ఈ నెల 15తో దరఖాస్తులకి గడువు ముగియనుంది. ఇక ఇప్పటిదాకా 50,000 అప్లికేషన్స్ రాగా ఎక్కువ శాతం జూబ్లీ హిల్స్ నుంచి వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, 807 కోట్లతో 7,340 ఇళ్లను నిర్మించడానికి ఎల్ఐజీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ ద్వారా ఇందిరమ్మ ఇల్లుగా నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈరోజు కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఈ శంకుస్థాపన జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు 2 సంవత్సరాలలో సగంకి పైగా పూర్తి చేయాలి. 1,00,000 ఇళ్లను టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపు 50,000 పూర్తి చేయాలనేది అయితే నిర్ణయించారు. ఇప్పటికీ 50,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ఫీజు 100 రూపీస్గా నిర్ణయించినప్పటికీ టోకెన్ అడ్వాన్స్డ్గా మాత్రం ఒక 10,000 రూపీస్ను డిపాజిట్గా తీసుకుంటారు. ఒకవేళ ఇల్లు అలాట్ కాకపోతే వాళ్ళకి మళ్ళీ అది రిటర్న్ చేస్తారు. దాంతోపాటుగా పూర్తిగా దీన్ని లాటరీ పద్ధతిలోనే కేటాయించనున్నారు. దాంట్లో రిజర్వేషన్స్ను కూడా అలాట్ చేశారు. రిజర్వేషన్ల ప్రకారంగా ఇళ్లను కేటాయిస్తున్నారు. ప్రతి చోట కూడా మహిళలకు దాదాపు 30 నుంచి 50% మేర రిజర్వేషన్స్ ఉంటాయి అనేది ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. హౌసింగ్ కార్పొరేషన్ మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంది. 6 లక్షలు ప్రభుత్వం నుంచి వస్తుంది, 5 లక్షలు లబ్ధిదారుడు కట్టుకోవాల్సిందిగా చెప్తున్నారు. సో ఈ మొత్తంలో చాలా ఫ్లెక్సిబిలిటీస్ గవర్నమెంట్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇందిరమ్మ టవర్ల నిర్మాణంతో పాటుగా యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయనుంది. ఆ యూడిఎస్తో పాటుగా లోన్ కూడా వెళ్ళొచ్చు, అవసరమైతే లోన్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 10 ఏళ్ల వరకు ఒక సీలింగ్ క్యాప్ను పెట్టింది. అప్పటి వరకు రెంట్కి ఇవ్వడం కానీ అమ్ముకోవడం కానీ కుదరదు అంటూ ప్రభుత్వ కండిషన్లు చెప్పింది. సో మొత్తానికి ఈరోజైతే గ్రౌండింగ్ కానున్నాయి. ఈరోజు శంకుస్థాపన తర్వాత అన్ని చోట్ల శంకుస్థాపనలు చేసి పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది.